అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విషయంలో మాత్రం ఎంచడానికి వెళ్ళలేదు. రాజకీయంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోవడానికి రాజకీయపరమైన విమర్శలు చేస్తారేమో తప్ప, ఆయన పరిపాలనలో, ఆయన పాలనా దక్షత విషయంలో, ఆయన సమర్థత విషయంలో, ఆయన విజనరీ విషయంలో, ఆయన ఆలోచన దృక్పథం విషయంలో, కష్టపడే విషయంలో మాత్రం ఎవరు ఎంచడానికి వెళ్ళలేదు. సో అటువంటి గొప్ప పాలకుడు. సో అందుకే ఆయనకు పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నారు. కొంతమందికి పార్టీ అంటే నచ్చకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో లక్షలాది మంది ఉన్నారు. సో అందుకే ఈరోజు ఎందుకో మరి ఇంతకుముందు చంద్రబాబు గారి పుట్టినరోజుకి ఇంత హడావిడి, ఇంత అభిమానం చాటుకోలేదు. కానీ ఈరోజు మాత్రం చంద్రబాబు గారి పుట్టినరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ హృదయాలను తాకే విధంగా అభిమానాన్ని చాటుకున్నారు. యాక్చువల్లీ ఈరోజు నిన్న భువనేశ్వర్ గారు 76 లక్షలు చెక్ ఇచ్చారు. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో ఆ 5 రూపాయలు కూడా తీసుకోకుండా ఉచితంగా భోజనం పెట్టమని. సో అది జరుగుతుంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అండ్ కొన్ని చోట్ల మొక్కలు నాటారు, కొన్ని చోట్ల హాస్పిటల్లో పళ్ళు అవి పంచారు. ఇదంతా రొటీన్. మొక్కలు నాటడం అనేది అండ్ ఫ్రూట్స్ పంచడం అనేది, లేదా అన్నం పెట్టడం, భోజనాలు అన్నదానం చేయడం అనేది రొటీన్. కానీ తూర్పుగోదావరి జిల్లాలోనండి, తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఈరోజు ధాన్యపు గింజలతో చంద్రబాబు గారి చిత్రపటాన్ని రూపొందించారు. అక్కడ రైతులు చంద్రబాబు గారి చిత్రపటాన్ని ధాన్యపు గింజలతో రూపొందించారనమాట. సో దీన్ని చూడడానికి కార్యకర్తలు భారీగా వెళ్తూ అండ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు అండ్ చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది అక్కడికి వెళ్ళారు ప్రత్యేకంగా దాన్ని చూడడానికి. ఎందుకంటే ధాన్యపు గింజలతో అది చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అది ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటుందన్నమాట. అలాగే మరో చోట తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ అనే ఒక కళాకారుడు 150 గ్రాముల సబ్బు మీద చంద్రబాబు గారి ముఖాన్ని చిత్రీకరించాడు. దాదాపుగా 13 గంటల పాటు శ్రమించి సబ్బు ఇలా చేత్తో పట్టుకొని ఇలా చెక్కి అంటే ఆయన ఒక శిల్పి. సో 150 గ్రాముల సబ్బు మీద చంద్రబాబు గారి ముఖాకృతి వచ్చేలాగా చిత్రీకరించాడు. అలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ రెండిటికంటే మించి ఎక్కడ అనేది నాకు తెలియదు, కానీ నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాతే అరే చాలా బాగా చేశారు కదా సో అని నేను ఈ వీడియో చేయాలనుకున్నా. సో మీరు ఆ ఫోటో చూడండి. హెచ్బిడి సిబిఎన్ సార్ అని చెప్పి ఒక రైతులు పొలం దున్నుతారు కదా, దుక్కు దున్నుతారు కదా, అలా ట్రాక్టర్ మీద దుక్కు దున్నుతూ హెచ్బిడి సిబిఎన్ సార్ అని చేశాడనమాట. అది సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో మీరు కూడా చూడొచ్చు పక్కన. అది ఎక్కడనేది నాకు ఐడియా లేదు. ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ చాలా బాగుంది. సో అట్లా ఈ 3 సబ్బు మీద ఆయన మొహం చెక్కడం అయితేనేమి, అండ్ ధాన్యం గింజలతో చంద్రబాబు గారి చిత్రం రూపొందించడం అయితేనేమి, తయారు చేయడం అయితేనేమి, అండ్ పొలంలో ఒక ట్రాక్టర్ మీద నుంచి ఎక్కి దుక్కు దున్నుతూ హెచ్బిడి సిబిఎన్ సార్ అనే లెటర్స్ రాయడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆకట్టుకున్నాయన్నమాట. అంటే గతంలో ఇటువంటిలో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఆత్మకూరులో మంత్రి గారు హోమం చేశారు. గతంలో హోమం చేయలే, కానీ ఇప్పుడు హోమం చేశారు. అయితే ఆ హోమం కాస్త అతిశయోక్తులు అతి ఎక్కువైందిలే. తిరుమల సెట్ వేయడం ఇవంతా అది కాస్త విమర్శల పాలైంది. కానీ ఈ పుట్టినరోజు మాత్రం, ఎందుకంటే 75 ఏళ్ళు 76వ పుట్టినరోజు కాబట్టి కొంచెం క్యాడర్ కానీ, నాయకులు కానీ చాలా చోట్ల కొన్ని వర్గాలు మనసుకు హత్తుకునేలా తమ అభిమానాన్ని చాటుకున్నారనమాట ఫస్ట్ టైం. అలాగే భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు తిరుమలలో ఈరోజు ఒకరోజు అన్నప్రసాదం విరాళం ఇచ్చారనమాట. 44 లక్షలు ఎంతో అమౌంట్ ఇచ్చారు. అది ఒకటి. అలా కొంతమంది వాళ్ళకు తోచినట్టు విరాళాలు ఇవ్వడం కానీ, సేవా కార్యక్రమాలు చేయడం కానీ, మొక్కలు నాటడం కానీ, అండ్ ఈ విధంగా కొంత చేయడం వలన ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తరహా అభిమానం చాటుకున్నారనమాట. థ్యాంక్ యూ.